సాఫ్ట్వేర్ కంపెనీల అడ్డ. ఇంత పెద్ద కంపెనీలు ఉన్న చోట ఎన్నో మురికి వాడారు. ఒక పక్క ఈ కంపెనీలు దూసుకుపోతుంటే ఆ పక్కనున్న బస్తీలేమో ఎక్కడికక్కడే ఆగిపోతున్నాయి. సమస్యల సుడిగుండంగా ఉన్న కొండాపూర్ కార్పొరేటర్ పనితీరు ఎలా ఉంది? ఎన్నికలప్పుడు వద్దన్నా కనిపించిన కార్పొరేటర్ ఇప్పుడు కనిపించడం లేదన్న పరిస్థితికి వచ్చేశారు. ఇందులో నిజానిజాలెంత ఇప్పుడు చూద్దాం. కొండాపూర్ గ్రేటర్లో 104వ డివిజన్ 76,000 మంది ఓటర్లు. టీడీపీ అభ్యర్థి రవీందర్ ముదిరాజ్పై 6,700 ఓట్ల మెజార్టీతో హమీద్ పటేల్ ఇక్కడ గెలుపు సాధించారు. పటేల్కు గతంలో కౌన్సిలర్గా చేసిన అనుభవం ఉంది. ఇండిపెండెంట్ గా బరిలో నిలిచి కార్పొరేటర్ గా గెలిచారు కూడా. డివిజన్ పై మంచి పట్టుందని చెబుతున్న హమీద్ పటేల్ ఎన్నికల టైంలో ఓట్లు ఎలా అడిగామో అభివృద్ధి సైతం అలాగే చేస్తామంటున్నారు. కొండాపూర్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డి, మంత్రి మహేందర్ రెడ్డి, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఎంపీ జితేందర్ రెడ్డి, కేటీఆర్ ఇందరూ ప్రచారం చేశారు. కొండాపూర్ డివిజన్ లో హైటెక్ ఏరియా ఎంతుందో స్లమ్ ఏరియాలు కూడా అంతకంటున్నాయి. హైటెక్ జనాలు తిరిగే ప్రాంతాల్లో రాత్రికి రాత్రి రోడ్లు వేస్తారు, నాణాలు కడతారు. క్షణాల్లో ఇతర సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తారు. అదే బస్తీల్లో దారుణంగా ఉంది పరిస్థితి. పరిష్కారం కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తుంటే అదే నిరాశ, నిస్పృహలు. రోడ్ల నిండా మురికి నీరు. చూసి చూసి అలవాటైపోయింది ఇక్కడి వాళ్లకు. విశ్వనగర సాకారం ఈ జన్మలో చూస్తామా అన్న ఆందోళన ఆ మొహాల్లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. ప్రధానంగా ఏంటంటే డ్రైనేజీ ప్రాబ్లం. కొంచెం డ్రైనేజ్ అప్పుడు వేసిన పైపులు చిన్నగా ఉండే, ఇప్పుడు పైపులు చిన్న వల్ల ఇప్పుడు ఇండ్లు పెద్దగా అయిపోయినాయి. అందరూ డ్రైనేజ్ వాడడం వల్ల పొంగిపోతున్నాయి, అన్నీ బయటకు వచ్చేసి. వర్షం పడితే చాలు మొత్తం అన్నీ పొంగుతుంటాయి. కొంచెం పెద్ద పైపులు వేసేసి రోడ్లు కూడా క్లియర్ చేస్తే కొంచెం బాగుంటుంది. మాకు డ్రైనేజ్ ప్రాబ్లం చాలా ఉన్నది. ఎవరికి చెప్తే ఏం చేయరు. ఆ సఫై వాళ్ళకి చెప్తున్నట్టే వాళ్ళు వస్తారు, ఇట్లా చూస్తారు, ఇట్లా పోతారు, అంతే. సాఫ్ చేయరు. ఆ డ్రైనేజ్లు చెప్తే వాళ్ళతోన ప్రాబ్లం. మాకు కోపం అవుతారు. డ్రైనేజ్లు మేమే పిచ్చుకున్నాం లేపొద్దు. ఆ నీళ్ళు నిండి మా ఇంట్లోకి వస్తాయి మొత్తం ఆ గల్లంతా. పిల్లలు ఉన్నారు మాకు, దోమలు, ఈగలు, ఎట్ట బతకాలి చెప్పు. ఎవరిది సపోర్ట్ లేదు ఇక్కడ. అంటే మీకు పక్కనే హైటెక్ సిటీ అంటారు, పెద్ద పెద్ద ఇండ్లు ఉన్నాయి కదా. ఉన్నాయి కానీ ఎవడు వచ్చేటోడు లేడు. ఏ పెద్ద పెద్దోళ్ళు మా ఇండ్లకి రాలి. ఓట్లు ఏమంటే ఓట్ల కోసం తిరిగిపోతారు. మీకు పింఛన్లు ఎక్కువ చేస్తాం, మీకు అవి ఎక్కువ చేస్తాం, మేము అన్ని చూస్తామని. ఆ ఓట్లు పడ్డానికి అయిపోయాయి, ఎవరంతకు వాడి. ఇక్కడ నుంచి మొత్తం ఈ రోడ్ ఇట్లా ఉన్న రోడ్ అట్లనే అయిపోయింది. ఇక్కడ రోడ్ మాత్రం పడతలేదు. మొత్తం దోమలు, ఈగలు, మొత్తం ఇండాలకు వాటర్ వచ్చేస్తుంది. అసలు పిల్లలు బయటికి వెళ్ళాలంటే కష్టంగా ఉన్నది. ఇది ఒక్కటి మాకు ఏంటంటే ఈ దోమల నుంచి బాధ ఉండే. వర్షాలు పడితే మొత్తం బ్లాక్ అయిపోతుంది మొత్తం. అదొకటి కొద్దిగా క్లీన్ చేయించేసి రోడ్ వేయించేస్తే మాకు టెన్షన్ ఉండదు సార్. ఇదే డివిజన్ లో సాఫ్ట్వేర్ కంపెనీలుండే ఏరియాల్లో రోడ్లు నీట్ గా ఊడ్చిపెడతారు. ఎక్కడా చెత్తా చెదారం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అదే బస్తీల్లో రోడ్లు ఊడ్చేవాళ్లు కాదు కదా, అసలు రోడ్లుండడమే మహా గొప్ప అన్నట్లు అదేమని అడిగితే శానిటేషన్ గ్రూపులు లేవన్న సమాధానం వినవస్తుంది. మరి ప్రచారంలో ఓట్లడిగినంత ఖచ్చితంగా పనులు చేస్తామన్నారు కదా అని అడిగితే అటు నుంచి ఎలాంటి సౌండ్ ఉండదు. చెత్త చెదారం సమస్యలకు తోడు దోమలు, ఈగలు, కుక్కలమయం. ఇళ్లలో దోమల బెడదకు నిద్ర పట్టదు. రోడ్లపై కుక్కల బెడదకు నడవడమే కష్టం. ఇలా నిత్య నరకంగా మారింది ఇక్కడి జనజీవనం. రాత్రిపూట దోమల బెడద, పట్టపగలు కుక్కల బెడదతో అల్లాడుతున్న మహాప్రభో అని కార్పొరేటర్ కి మొరపెట్టుకున్నా రిజల్టే లేదు. వాటర్ పడ్డదంటే, వాన పడ్డదంటే ఫుల్ ఇళ్ళకి నీళ్ళు వస్తుంది. ఒకటి కుక్కలు అయితే నైట్లో వండుకొని 8:30, 9 అయిందంటే పిల్లలు బయటికి వెళ్ళనిక భయపడతారు. ఈ బస్సులు మొత్తం కుక్కలు మనుషుల మీదకి, పిల్లల మీద కోసం మేము పండుకున్నాం లేచి పిల్లలు ఏడుస్తుంటే పోయి కుక్కలు నిలగొట్టి పిల్లలు పక్క దాటిస్తాం. నైట్లో అయితే ఒక్కొక్క ఇంటికాడ 30-40 కుక్కలు ఉంటాయి. ఆ కుక్కలు పట్టించుకుంటూ లేరు. నైట్లో మాత్రం ఫుల్ దోమలు. దోమలు అయితే దర్వాలు పెట్టుకుంటే దోమలు వచ్చేస్తున్నాయి. ఇంత మొదలైన దోమలు వస్తున్న మోటార్ వస్తుండే, అవిగో మోటార్ రాకుండా అయిపోయింది. అంజయ్ నగర్ కాలనీలో వార్డ్ ఆఫీస్ కు శంకుస్థాపన చేసి వదిలేశారు. మోడల్ మార్కెట్ పనులు ఆదిలోనే హంసపాదుగా తయారయ్యాయి. అప్పటికి 50 లక్షల నిధులు మంజూరయ్యాయి. కానీ ఇవన్నీ వృధాగానే మిగులుతున్నాయి. జనమేమో మాకి మోడల్ మార్కెట్ వద్దు, ఫంక్షన్ హాల్ కట్టించండి అని డిమాండ్ చేస్తున్నారు. బస్తీల్లో ఉన్న పేదలేవైనా ఫంక్షన్లు చేసుకోవాలంటే కష్టంగా మారిందని అంటున్నారు. అంజయ్ నగర్లో
ముఖ్యంగా ఈ కమిటీల్లో కూరగాయల బజార్ కొరకు ఇది వర్క్ స్టార్ట్ చేయడం కూడా జరిగింది. మళ్ళీ ఎందుకో ఇక్కడ వర్క్ బంద్ అయిందనేది కూడా తెలియదు. ముఖ్యంగా ఇది కట్టడం కూడా సరైన పద్ధతి కాదు. ఇక్కడ ఏదైతే కూరగాయల బజార్ చేయాలనే ఆలోచన వచ్చిందో మున్సిపాలిటీలకు, ఇక్కడ బజార్ చేసిన తర్వాత ఈ అంజనార్ కాలనీలో ఉన్న వాళ్ళు ఎవరైనా పేదలు కానీ చిన్న ఫ్యామిలీలు ఎవరైతే ఉంటారో అక్కడ చిన్న ఫంక్షన్లు చేసుకోవడానికి కూడా ఇక్కడ కమిటీ ఆలస్యం ఉంటుంది లేదు. రేపు వాళ్ళకు ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అయిన కారణంతో ఇది వాస్తవంగా ఇది బంద్ చేసి కమిటీ హాల్ని కంటిన్యూ చేస్తే చిన్న ఫ్యామిలీలకు కూడా ఫంక్షన్లు చేసుకోవడానికి కూడా చాలా వరకు ఉపయోగపడడానికి కూడా అవకాశం. ఎక్కడో పోయి ఫంక్షన్లలో దావతులు చేయాలంటే రూపాయలు పెట్టి చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఇది గవర్నమెంట్ కూడా ఆలోచించి మున్సిపల్ అధికారులు కూడా దీన్ని బంద్ చేసి దీన్ని కమిటీ హాల్నే కంటిన్యూ చేస్తే బాగుంటుంది అనేది కూడా మా ఆలోచన. ఈ కమిటీలు ముఖ్యంగా మేము ఇది వ్యతిరేకించినాం. ఫస్ట్ బస్సు సమస్యలు అందరం కలిసి పోయి కమిషన్కు ఉన్నప్పుడు అలీం బాషాకు వినతపత్రం ఇచ్చినాం. ఇక్కడ అవసరం లేదు, మార్కెట్ యార్డు మాకు ఉన్నదే ఇది స్థలము, మేము మీటింగ్లు పెట్టుకోవడానికి ఎప్పుడైనా ఫంక్షన్లు పెట్టుకోవడానికి మేము ఫస్ట్ ఫంక్షన్ కట్టమని చెప్పినాం. వాళ్ళు మార్కెట్ యార్డ్ తీసుకొచ్చి పెట్టినరు. ఈ మన అమిదిపట్ల తర్వాత వచ్చిన తర్వాత మార్కెట్ యార్డ్, అది మార్కెట్ యార్డ్ కూడా సరిగా స్టార్ట్ చేసిన అదా అని చెప్పి ఇదివరకు మళ్ళీ స్టార్ట్ కాలేదు, ఏం చేయలేదు. కొండాపూర్లో మరో స్లమ్ ప్రేమ్ నగర్. ఇక్కడ మరీ దారుణం. ఓటర్లు సమస్యలు రెండూ ఎక్కువే. ఈ బస్తీల్లోకి రాలేరు, వస్తే పోలేరు అన్నట్లుగా తయారైంది. కొండాపూర్లోని బస్తీల్లో ఇళ్లన్నీ దాదాపు అపార్ట్మెంట్లుగా మారాయి. ఇక్కడ ఏదైనా నిర్మాణం మొదలవ్వడం ఆలస్యం. గ్రేటర్ అధికారులు దిగిపోతారు. బెదిరింపులతో వసూళ్లకు పాల్పడతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బస్తీవాసులు. పనులు జానున్నాయి, రోడ్లు మురుగుగాళ్ళు అవి చేయమంటారు రారు. ఏడ స్లాబ్ వేస్తుండు, ఏడ 5 అంత వేస్తుండు, ఏడ 2 వేస్తుండు. వసూలుకు మాత్రం జల్లి వస్తారు. నిన్న అదే అయింది, వాగ్దానం అయింది. ఒక స్లాబ్కు నోటీస్ ఇవ్వద్దు, ఆయన వచ్చి నోటీస్ ఇచ్చిపోయింది. కానీ రోడ్లది దీనిలది ఇప్పుడు ఆడ చూసినా కదా, కుక్కలది ఇంకా చాలా పేరుకు హైటేకు పక్కల దాదాపు 10,000 జనం. 10,000 జనం నుంచి రోడ్లది పట్టించుకోరు, మురికిగాలు పట్టించుకోరు. స్లాబ్ యాడుంది, బిల్డింగ్ యాడుందో ఆడికొచ్చి ఇది చేస్తారు. అక్రమ నిర్మాణాలు కట్టే వరకు ఆగకుండా ముందే గుర్తించాలని, ఈ విషయంలో అధికారులు అలర్ట్గా ఉండాలని అంటున్నారు హమీద్ పటేల్. అధికారుల మాటలా ఉంచితే పటేల్ కొడుకులు బిల్డర్లను బెదిరిస్తారనే ఆరోపణలు వినివస్తున్నాయి. ఇదంతా అబద్ధమని, తన పిల్లలు ఇలాంటి వసలు పట్టించుకోరని, వాళ్లేంటో వాళ్ల వ్యాపారాలేంటో అన్నట్లుగానే ఉంటారని అంటారు పటేల్. నా కొడుకులు ఎక్కడన్నా పోయి ఎక్కడన్నా ఏమన్నా చేసిరంటే నేను దేనికంటే దానికి సిద్ధం. నా కొడుకులు అస్సలు ఇన్వాల్వ్ గారు. ఏ కొడుకన్నా కానీ అక్కడ అక్రమ నిర్మాణ దగ్గర పోయి ఏదైనా మాట్లాడారంటే చాలా మంది చెప్పుకుంటారంట. అదే దాని మీద నేను ఇప్పుడు దృష్టి పెడతా. ఎవరు చెప్తున్నారో వాళ్ళు చెప్తున్నారో ఫోన్లు చేసి ఇట్లా నేను కొడుకు మాట్లాడుతున్నా, ఇట్లా ఫలానా మాట్లాడుతున్నా అని తెలుసుకుంటా. నేను ఈ రోజు వరకు కూడా ఏ అక్రమ నిర్మాణ దగ్గర పోయి ఎవరి దగ్గర పోయి బిల్డర్ దగ్గర పోయి నేను మాట్లాడి ఏదన్నా అడిగితే నేను దేనికంటే అనిపిస్తుంది. నేను కానీ మా పిల్లలు. ప్రేమ్ నగర్ వెళ్తే ముందుగా ఓపెన్ డ్రైనేజే వెల్కమ్ చెబుతుంది. రోడ్ల మధ్యలో మ్యాన్ హోల్స్ మూతలు తీసి వదిలేశారు. వర్షం పడితే జనానికి ముప్పతిప్పలే. ఎందుకంటే ఎవరే మ్యాన్ హోల్లో పడిపోతారో అర్థం కాదు. హైటెక్ సిటీలో ఉంటున్న ఈ లోటెక్ అవస్థలేంటో అర్థం కాదని బోరుమంటారు ఇక్కడి జనం. తామే స్వర్గ సుఖాలను కోరడం లేదని, కనీస వస్తువులను మాత్రమే అడుగుతున్నామని అంటారు. లేకుంటే ప్రేమ్ నగర్ కమిటీ హాల్ కోసం శిలాఫలకం వేసిందెప్పుడు, ఇప్పటికింకా పూర్తి కాలేదు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. గత 3 సంవత్సరం నుంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విశ్వనగరం చేస్తున్నారు, అది అన్నారు, ఇది అన్నారు. ఒక్క పని కూడా ఎట్లా ఉన్నది అట్లనే ఉన్నది. అది మీరు కావాలంటే ఒకసారి మీరు కవరేజ్ చేయండి. ప్రతి ఒక్క రోడ్లు అధ్వానంగా, అప్పుడుకింత ఇంకా వర్షాలు వచ్చి ఇంకా ఎక్కువ అధ్వానమైన రోడ్లు. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మన ఒక 4 ఇయర్ బ్యాక్ ఏమంటే ఒక 80% వర్క్ అయిపోయింది. మిగతా 20% వర్క్ కూడా ఇప్పటివరకు చేయలేదు వీళ్ళు. 3 సంవత్సరం అయింది అండర్గ్రౌండ్ డ్రైనేజ్. వితిన్ మన కార్పొరేట్ ఎలక్షన్లో మాత్రం 1 నెల 2 నెలలు మొత్తం వర్క్ స్టార్ట్ చేస్తామన్నారు. దాదాపు కార్పొరేట్ ఎలక్షన్ అయిపోయి కూడా 2 ఇయర్ అవుతున్నది.
ఇప్పటివరకు ఏ ప్రతినిధి వాళ్ళు కానీ ఇప్పటివరకు వచ్చేసింది ఏం లేదండి ఇక్కడ. కొండాపూర్లో మరో ప్రధాన సమస్య అంజయ్య నగర్లోని శ్మశానం. ఎవరైనా కాలం చేస్తే అంత్యక్రియలు చేసే పరిస్థితి లేదిక్కడ. పక్కనే ఉన్న అపార్ట్మెంట్లు ఎత్తు చేయడంతో ఇవి లోతట్టుగా మారాయి. పైగా బస్తీ డ్రైనేజ్ నీళ్లన్నీ ఇక్కడికే వచ్చేస్తుంటాయి. మరోపక్క అంత్యక్రియలు జరగాల్సిన ప్రాంతాన్ని డంప్ యార్డుగా మార్చేస్తున్నారు. కబ్జాలు పోను మిగిలిన 5 ఎకరాల స్థలం మాదంటే మాదని కొట్టుకుంటున్నాయి ఇక్కడి రెంటు వర్గాలు. ఈ విషయంలో పోలీస్ స్టేషన్ వరకు వెళ్లారంటే సీనేంటో అర్థం చేసుకోవచ్చు. ఈ కాలనీకి అన్నిటికీ 5 ఎకరాల స్థలమే ఇది. అయితే ఆక్రమణకు గురిగా మిగిలింది దాదాపు 2 ఎకరాల 2.5 ఉంటుంది చిల్లర అంతే. అయితే ఈ 2.5లో కూడా మాకు హిందూ ముస్లిం గడబలు కూడా అవుతున్నాయి ఎన్నోసార్లు. ఎందుకంటే మాకు హిందువులకు 2 ఎకరాలు అని చెప్పేసి, ముస్లింలకు 2 ఎకరాలు, క్రిస్టియన్స్కు 1 ఎకరం, 5 ఎకరాల స్థలం అని చెప్పేసి మాకు 2 ఎకరాలు మాకుంది, మిగతాది మీదే అన్నట్లు వాళ్ళు ముస్లిమ్స్ ఎవరైనా శవం బాడీ తీసుకొని వచ్చినప్పుడు ఇబ్బందులు అవుతున్నాయి, అవతల కట్టొద్దు ఇవతల కట్టాలి అని చెప్పేసి. ఈ విధంగా పోలీస్ స్టేషన్ దాకా కూడా పోయినాం. పోలీసులు కూడా ఎంఆర్ఓకు వాళ్ళు సర్వే చేయమని చెప్పేసి, అద్దెలు పెట్టమని చెప్పేసి మేము ఇచ్చినాం. ప్లస్ పోలీసులు కూడా ఇవ్వడం జరిగింది. అయినా కూడా స్పందన లేదు మండల వాళ్ళు. కొండాపూర్ ఏరియా ఆసుపత్రి చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో నిర్మించింది. వసతులకేం తక్కువ లేదు. అయితే రవాణా సదుపాయమే సరిగా లేదు. ఎవరైనా ఈ హాస్పిటల్కి రావాలంటే ఆటోలే దిక్కు. అందుకే ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచాలని డిమాండ్ చేస్తున్నారు ఇక్కడి జనం. ఆటోలో వచ్చింది. అంటే ఇక్కడికి రానికి ఎట్లా ఉన్న ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లేవు, బస్సులు ఏం లేవు, ఆటోలోనే వస్తుంది. హాస్పిటల్ మంచిగా చూస్తారా? మంచిగా చూస్తారు అంతా. జనం కూడా తక్కువ ఉంటారు. తక్కువ ఉన్నారు. ఈరోజు చూసిర్రు, రిపోర్ట్స్ వస్తాయన్నారు, అందుకే వెయిట్ చేస్తాం. పేషెంట్ చాలా నంబర్ ఆఫ్ పీపుల్స్ ఫ్రమ్ ఏఎన్సీ మామూలుగా పెడతారు. డైరెక్ట్ రానికంటే సార్ ఆటోలే మాకు ఇక్కడ రావడానికి నంబర్ ఆఫ్ టైమ్స్ బస్సు ఎనీ టైం వస్తుంది సార్. ఇట్లా 260 అప్పుడప్పుడు వస్తుంటది. కానీ కంపల్సరీ ఆటోలో కొత్తగూడ నుండి ఇంతవరకు ఆటోలోనే వస్తాం. ఆటోలో వస్తాం సార్. కానీ ఇక్కడైతే అంత బాగానే ఉంది సార్. స్పెషాలిటీస్ హాస్పిటల్ బాగానే ఉంది సార్. కొండాపూర్ డివిజన్ లో మరో ముఖ్యమైన ప్రాంతం దుర్గం చెరువు. ఈ చెరువు బ్యూటిఫికేషన్ కోసం మొదలైన పనులు నత్తనడకన నడుస్తున్నాయి. ఈ చెరువుపై స్కైవేల నిర్మాణం శంకుస్థాపనలు జరిగాయి. డివిజన్ ప్రజలను సమస్యలులా చుట్టుముడుతుంటే హమీద్ పటేల్ మాత్రం ఆరాంగా మాట్లాడతారు. పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నామని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు ఇప్పటికే న్యూ హఫీజ్పేట్ కరెంటు మీటర్ల సమస్య పరిష్కారమైందని అంటారు. అంతేకాదు ఇళ్ల అసైన్మెంట్ సైతం చేస్తున్నామని చెబుతారు. ఇక్కడి డ్రైనేజీ సమస్యలకు గత పాలనలోని 200 కోట్ల ప్రాజెక్టే కారణమని అంటారు. నాటి డ్రైనేజ్ పనులు సరిగా జరగకపోవడం, అవుట్లెట్స్ పక్కాగా లేకపోవడం సమస్యగా మారిందని అంటారు. ముఖ్యంగా ఈ సమస్యలను పరిష్కరించడానికి నిధులు వెచ్చిస్తున్నామని చెబుతారు. అవసరమైతే అంజయ్య నగర్ వార్డు కార్యాలయ కాంట్రాక్టర్ని కూడా మార్చేస్తామని అంటున్నారు. డ్రైనేజ్ పని మొత్తం పూర్తి చేయించేసి ఎక్కడ ఓవర్ఫ్లో కాకుండా ఇన్ని రోజులతో డ్రైనేజ్ పని నడిచింది. ఇప్పుడు ఈ మధ్యనే అక్కడ సీసీ రోడ్లు కూడా వేయడం జరుగుతుంది. మా సిద్దిక్ నగర్ అంజయ్య నగర్కి తక్కువలో తక్కువ ఇప్పటి వరకు 2 కోట్ల పనులు నడిచినాయి. ఆడ ఒకటి మోడల్ మార్కెట్ కూడా 50 కోట్లతో నడుస్తున్నది. పని మొదలుపెట్టినారు. కాంట్రాక్టర్ పని కొద్దిగా ఆలస్యమైనందుకు కొద్దిగా స్లో అయింది. ఇప్పుడు పని కూడా వాటర్ లేదని ఇప్పుడు మొదలు పెడుతున్నాడు. అది 50 లక్షలతో అక్కడ అది కూడా కంప్లీట్ అయ్యడం జరుగుతున్నది. మోడల్ మార్కెట్ అక్కడ వార్డ్ ఆఫీస్ చిన్నగా ఉన్నది. ఒక వార్డ్ ఆఫీస్ కూడా 23 లక్షలతోని అక్కడ ఇనాగ్రేషన్ చేయజరుగుతుంది. ఆ కాంట్రాక్టర్ వలన కొద్దిగా ఆలస్యమైంది. అది కూడా ఇప్పుడు వేరే కాంట్రాక్ట్కి ఇచ్చి అది కూడా తొందరలో మేము మొదలు పెడతామని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. కొండాపూర్ డివిజన్లోని ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం కొత్తగూడ నుంచి ఆర్టీఏ ఆఫీస్ వరకు 230 కోట్లతో ఫ్లైఓవర్, బయోడైవర్సిటీ నుంచి జేఎన్టీయూ వరకు మరో ఫ్లైఓవర్ శాంక్షన్ చేశామని అంటున్నారు. అంతేకాకుండా డ్రైనేజ్, రోడ్లు, అండర్ గ్రౌండ్ పనుల కోసం నిధులు వెచ్చిస్తున్నట్లు చెబుతున్నారు. ఇంటింటికి నల్ల కనెక్షన్లు కూడా తెచ్చామంటున్నారు. బయోడైవర్సిటీ నుంచి ఇక్కడ జేఎన్టీ వరకు పోతుంది. నా డివిజన్లో ఇప్పుడు నాకు బయోడైవర్సిటీ నుంచి హైటెక్ వరకు వస్తుంది. అక్కడ నుంచి ఇక్కడ వరకే 100 కోట్లు. రెండోది ఇక్కడ హెరిటేజ్ ఉంది. హెరిటేజ్ నుంచి అక్కడ మనము రైల్వే క్రాసింగ్ ఉంది.
అక్కడ నుంచి మనం మాంజ్రా రోడ్డుకి వెళ్తాము. ఇది కూడా 2 కోట్లతోని టెండర్ కూడా అయిపోయింది. అది కూడా త్వరలోనే అది కూడా మేము దానికి మొదలు చేయబోతున్నాము. అదే డ్రైనేజ్ సమస్య ఇంతకుముందు సరిగ్గా చేయలేరు వాళ్ళు. పైప్ లైన్ సరిగ్గా చేయలేరు, యూజీడీ లైన్ సరిగ్గా కలపలేరు, అవుట్లెట్ కలపలేరు, ఎక్కడ కూడా ఎస్టీపీ కలపలేరు. అది ఒకటి మేము ఇప్పుడు దానికి క్లీన్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇంతకుముందు ఏమైందంటే అది మేము పైనుంచి కింది వరకు ఒక డ్రైనేజ్ లైన్ నేను వేయించిన కొత్తది. ఏపీసీ అక్కడ ఏమైందంటే రామ్కి వాళ్ళు ఏం చేసినారు, అక్కడ నీళ్లు పోకుండా మొత్తం దానికి క్లోజ్ చేసేసినారు. చిన్నది ఒకటేమో వాళ్ళు అక్కడ హోల్ పెట్టారు నీళ్ళు పోతందుకు. ఆల్రెడీ నేను అది ముందే చూసిన, నేను ఎలక్షన్ అప్పుడే పోయి వాళ్ళకి హామీ ఇచ్చిన. నేను పైప్ లైన్ కూడా వేయించిన, కానీ నీళ్ళు అక్కడ పోతలేవు. ఇప్పుడు ఖాళీ పైప్లలో వచ్చిన నీళ్ళు పెట్టినాం. ఆల్రెడీ నేను యూజీడీ వేయించిన. దానికి నేను అదేంటంటే ఇప్పుడు అక్కడ గొడవలు ఏం లేవు, వాళ్ళకి వీళ్ళకేం గొడవలు ఏం లేదు, కానీ అది చిన్న ప్లేస్ ఉంది. ఇప్పటికి అంతా ఆక్యుపై అయిపోయింది. అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు అంతా దానికి ఆక్యుపై చేసేసినారు. దానికి నేను మంచిగా ఒక మోడల్గా చేస్తానని నేను హామీ ఇచ్చినాను, నేను చేస్తాను. మొత్తానికి ఫుల్లీ హైటెక్ లా కనిపించే హైలీ లోటెక్ ఏరియాలోని సమస్యలను తీర్చకపోతే కష్టమేనని తెలుస్తోంది. రిచెస్ట్ అయిన సాఫ్ట్వేర్ కంపెనీల పక్కన పూరెస్ట్ బస్తీవాసుల కష్టాలు తీరే దారేది? కార్పొరేటర్ని చూస్తుంటే ఈ ఏరియాలో ఉన్న సమస్యలను చిటికెలో పరిష్కరించేలా కనిపించడం లేదన్న విమర్శలు వినివస్తున్నాయి. మరి పేదోళ్ల కష్టం తీరేదన్నడు. హామీలు కేవలం గెలవడం వరకేనా? వాటిని పట్టించుకుని పటేల్ హైటెక్ కార్పొరేటర్గా నిలుస్తారా లేదా అనేది రాబోయే రోజులే నిర్ణయించాలి. కార్పొరేటర్